ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 7వ స్థానంలో కుజగ్రహం, 8వ స్థానంలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు, 9వ స్థానంలో బుధ, రాహుగ్రహాలు, 10వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు బాగానే కనబడుతున్నాయి. అయితే రాశ్యాధిపతి క్షీణచంద్రుడై ఉండడం అనేది ఒక విషయం. దానివలన తాత్సారంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలోచన విధానం కూడా నిదానంగా, తాత్సారంగా, కొంత లేజీగానే జరుగుతుంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన చురుకుదనం పెట్టలేకపోతారు. అయితే ఎప్పుడైనా చురుకుదనంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఆలోచన తీరు, సరైన నిర్ణయం తీసుకునే దగ్గర కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. అయినప్పటికీ మిగిలిన అనుకూలమైన గ్రహాల పరిస్థితిని బట్టి కొంతవరకు ఉపయోగపడే అవకాశమే ఉన్నది. అలాగే ధనయోగాదులు బాగా ఉన్నాయి. ధన సంబంధించిన విషయాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొత్త వస్తువులు కొనగలుగుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు మొదలైన విషయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అనుకూలత పెరిగింది. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుంచి కొంత అనుకూలమైన స్థితికి మారడం జరుగుతోంది. కాబట్టి ఈ వారం కొంత అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఈ వారం చూడగలుగుతాం. గృహ వాహన యోగాదులు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే సాధారణ స్థితిని దాటి వచ్చింది. కాబట్టి కొత్తగా గృహ వాహన క్రయ విక్రయాదులు చేసేవారికి ఈ వారం బాగానే అనుకూలత ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి. దాన్ని బట్టి విద్యార్థులకి మంచి అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. విద్యల్లో రాణిస్తారు. గుర్తింపు కలిగే పరిస్థితే ఉంటుంది. అలాగే సంతాన విషయాల్లో కూడా మంచి అనుకూలత, చురుకుదనం ఉంటాయి. ఆరోగ్య సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. ఆర్థికపరమైన ఒత్తిడి అలాంటి విషయాలు, అలాగే రుణ సంబంధించిన విషయాలు, వాటిని సరి చేసుకోగలుగుతారు. ఒక సర్దుబాటు జరిగే అవకాశం బాగానే ఉంది. భార్యాభర్తలకి మంచి అనుకూల స్థితి ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూల స్థితి ఉంటుంది. అతిగా ప్రయాణాలు చేయడం వలన అలసిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రయాణాల వలన ఇబ్బందులు, అలసిపోవడం అలాంటి లక్షణాలు కొన్ని కనబడుతున్నాయి.
ప్రయాణాలు కొంత తగ్గించుకుంటే బాగుంటుంది. తీర్థయాత్రలు అలాంటివి చేయగలుగుతారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, అనుకూలమైన స్థితిగతుల్ని చూడగలుగుతారు, మంచి శుభకార్యాలకి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకూలత బాగానే ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల వలన ఇబ్బంది ఉంటుంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సమూహంలో ఉండే వారితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మాటల్ని పెంచుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే అష్టమ శని అనేది ఈ కర్కాటక రాశి వారికి ఉన్నది. అయితే ఈ వారం కర్కాటక రాశి వారికి అష్టమ శనితో పాటు అష్టమంలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు కూడా అష్టమంలోనే ఉన్నాయి. దానివల్ల కొంత వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకొని చనువుగా మాట్లాడేటప్పుడు కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అయితే మనల్ని వేరే వాళ్ళు చనువుగా ప్రవర్తించినప్పటికీ, మనం వేరే వాళ్ళతో చనువుగా ప్రవర్తించినప్పటికీ కూడా దానికి అర్థాలు వేరే తీసుకోవడం, మాట తీరు మారడం, అలాగే వివాదాలు జరగడం, ఆర్గ్యుమెంట్లు రావడం జరుగుతుంటుంది. ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అనవసరమైన చిన్న విషయాలని ఆర్గ్యుమెంట్ తోటి పెద్దగా చేసుకోవడం అనేది ఈ వారం జరుగుతుందనిపిస్తుంది. అలా కాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంది. మనం కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు, అంటే రియల్ ఎస్టేటు, అలాగా షేర్ మార్కెటు, ఇలాంటి సందర్భాలు, అలాగే బంగారం లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి స్థితిగతులు, పరిచయాలు పెరుగుతాయి. అలాగే అలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగా బాగా ఉంది. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే మన ప్రతిభని గుర్తించి మరొకరు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిభా పాఠవాలు ఈ వారం బయటపడతాయి. కొంత గుర్తింపు కలిగే అవకాశం ఉన్నది. అయితే మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించగలుగుతాం. అలాగే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ పెద్దలతో చర్చలు పెట్టుకుంటే వాటిల్లో మనం అనుకూలమైన ఫలితాలని చూడగలుగుతాం. రాజకీయపరమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. శ్రమకి తగిన ఫలితం అయితే అన్ని విషయాల్లో కనబడుతూనే ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి. కానీ మనం ఏదో ఒక రూపంలో ఆనందాన్ని పంచుకునే విధానంలో కొంత ఖర్చు ఎక్స్ట్రా చేయవలసి కూడా వస్తుంటుంది. సాధారణమైన ఖర్చులు, దాన్ని మించిన ఖర్చులు కూడా చేసే అవకాశం ఉంటుంటుంది. మొత్తానికి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఈ వారం ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంతవరకు బాగానే చూడగలుగుతారు. అయితే ఇంకా మంచి శుభలక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.